తిరుపతిలోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 వరకు వైభవంగా జరగనున్నాయి. తిరుపతి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శ్రీవారి వాహన సేవల్లో భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నేడు సాయంత్రం అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం, ధ్వజపట ప్రతిష్ఠత, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నగర ప్రజలు, భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యులు కోరారు. నమో వెంకటేశాయ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి, తిరుమల ఉన్నటువంటి క్షేత్రంలో పనిచేసే మీరందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటారు. మీకు మించినటువంటి భక్తులు నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే స్వామిని ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు. నిత్యం మీ ద్వారానే ప్రపంచానికి వార్త వెళ్తుంది. మీరే స్వామిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పరిరక్షకులు. మీకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మా అందరి తరపున, ఆలయ కమిటీ తరపున స్వాగతం, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. స్వామివారి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి అంకురార్పణతో ప్రారంభమవుతున్నాయి. 29వ తేదీ వరకు వైభవోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలు, సాయంత్రము పెద్ద శేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.